ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు రద్దీ విపరీతంగా పెరిగింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడుతుందనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతుంది. పలు బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపించడంతో ఆందోళనలకు గురై వాహనదారులు తమ ట్యాంక్ ఫుల్ చేయించుకునేందుకు బంకుల వద్దకు పోటెత్తారు. కుక్కడిపల్లి, ప్రగతి నగర్, ఎర్రగడ్డ, సనత్ నగర్, అమీర్పేట్, సికింద్రాబాద్, బేగంపేట్, ఖైరతాబాద్ వంటి ప్రధాన జంక్షన్లలో కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. చాలా మంది వినియోగదారులు ముందస్తు జాగ్రత్తగా క్యాన్లలో కూడా ఇంధనాన్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా పెట్రోల్ పంపుల వద్ద బారులు తీరిన వాహనాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ కొరత వస్తుందన్న ఉద్దేశంతో కొన్ని వదంతులతోటి కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డ్స్ ఏదైతే దర్శనం ఇవ్వడంతో కొంత వాహనదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రజెంట్ మనం ఏదైతే ఖైరతాబాద్ చౌరస్తా నుంచి లోక్ భవన్ వెళ్లే రూట్లో ఉన్నటువంటి పెట్రోల్ పంప్ వద్ద ఉన్నాం. ఒకసారి మనం చూడొచ్చు, ఈ పెట్రోల్ పంప్ వద్ద భారీ ఎత్తున వాహనదారులు కొలువు తీరినటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. అటు బైకర్స్ కావచ్చు, దాంతోపాటుగా కార్లలో వెళ్ళేటటువంటి వారు ఈ ప్రాంతం గుండా కూడా కొంత ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. కొంతమంది వాహనదారులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ పేరు? సుభాష్ గౌడ్. ఏంది సమస్య, ఏమంటున్నారు? ఏంది, ఎంతసేపు నుంచి ఉన్నారు మీరు లైన్ లో? ఒక గంట, ఏ గంట. మీ సిఎన్జీనా ఏంది? పెట్రోల్. సిటీ మొత్తం ఇట్లనే ఉందా? బందే సార్, బందే పూరే పెట్రోల్ పంప్. ఇది చాలా చోట్ల కూడా పెట్రోల్ కొరత ఉందని కూడా చెప్తా ఉన్నారు. కొన్ని చోట్ల నో స్టాక్స్ బోర్డ్స్ దర్శనం ఇస్తున్నాయంటూ కూడా చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. గంటల కొద్దీ వాహనాల్లో వేచి చూస్తున్నట్టు కూడా చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఏదైతే పెట్రోల్ పంప్స్ వద్ద కూడా పోలీసులను ఏర్పాటు చేశారు. పోలీసులే దగ్గరుండి వాహనదారులకు పెట్రోల్ కొట్టి పంపిస్తా ఉన్నారు. ట్రాఫిక్ సిబ్బంది కావచ్చు, దాంతోపాటుగా లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఎక్కడికక్కడ పెట్రోల్ పంప్ వద్ద ఉన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. పోలీసులు దగ్గరుండి వాహనదారులకు పెట్రోల్ కొట్టిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా, ఏ పెట్రోల్ పంపు చూసినా ఇదే పరిస్థితి మనకు కనిపిస్తోంది. మనం కొంతమంది వాహనదారులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? హాఫ్ అన్ అవర్ అవుతుందన్న. ఏ బంకులో చూసినా ఇదే పరిస్థితి. అసలు ఎందుకు ప్రాబ్లం ఉందని మీకు ఏమైనా చెప్తున్నారా వాళ్ళు? టీవీలో చెప్తున్నారన్న ప్రాబ్లం ఏం లేదని, కానీ బయట పెట్రోల్ బంకులో చూస్తే వాతావరణం చూస్తే ఉంటుందా లేదో అని ఆందోళన చెందుతున్నాం. ఆ భయంతో పంపించుకోవాల్సి వస్తుంది. డ్యూటీకి పోవాలి పొద్దుగాల. రామంతపూర్ నుంచి చూసుకుంటూ వస్తున్న ప్రతి ఒక్క బంకులో ఇదే పరిస్థితి ఉంది మాకు. అందుకని ఇక్కడ తక్కువ అనిపిస్తుంది, అందుకే ఇక్కడ లైన్లో ఉండి వెయిట్ చేస్తున్నాం. హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాం. కొంతమంది కూడా మాట్లాడుతున్నాం. చెప్పండి. ఎక్కడో వారైతే ఇది మాకేంది తలకాయ నొప్పులు అసలు. ఈ తలకాయ నొప్పుల వల్ల ఇది చూడు ఎంతమంది జనాభా, చిన్న మిస్టేక్ వల్ల ఇదంతా అవుతుంది. సిటీలో ఉన్న ప్రతి పెట్రోల్ పంపు అన్న అన్ని ఖాళీ, అన్ని కవర్ చేస్తున్నాం. ఈ ఎండలో చూడు దాదాపు 2 కిలోమీటర్ల వరకు బండ్లు అన్నీ అయిపోయినాయి. ఏంది ఇది మోడీ సాబ్, ఏదో ఒకటి దీనికి మంచి పరిష్కారం చూడాలి తొందరగా. ఇట్లయితే కుదరని పని ఇది. ఇది డే 1. ఇది ఇక రేపటి నుంచి ఎంత పరిస్థితి మారిపోతుందో తెలుస్తలేదు ఇది ఒక్కొక్కరికి. చూడండి మోడీ సాబ్ జర దయచూసి ఏదో ఒకటి చేయండి తొందరగా సొల్యూషన్. ఇది వాహనదారులు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాము, పెట్రోల్ పంపులో భారీ ఎత్తున వాహనదారులు కొలువై తీరినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ మరొక అంశం, సిఎన్జి గ్యాస్ కోసం కూడా పొద్దు నుంచి వందలాది సంఖ్యలో కార్లు వెయిట్ చేస్తూ ఉన్నాయి. పెద్ద ఎత్తున మన కార్లు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సిఎన్జి గ్యాస్ కోసం నుంచి కూడా పెద్ద ఎత్తున వాహనదారులు వెయిట్ చేస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. ఒకసారి మనము చూడొచ్చు, సిఎన్జి గ్యాస్కి సంబంధించి కొంత వాహనాలు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ నుంచి దాదాపుగా ఖైరతాబాద్ చౌరస్తాకి హాఫ్ అన్ అవర్ ఉంటుంది, ఏదైతే హాఫ్ కిలోమీటర్ ఉంటుంది. ఈ హాఫ్ కిలోమీటర్లో కూడా సిఎన్జి గ్యాస్ కోసం డబల్ లైన్ ఏర్పాటు చేశారు. అంటే మనం అర్థం చేసుకోవచ్చు, దాదాపుగా 150 నుంచి 200 వాహనాల వరకు కూడా 4 వీలర్స్ ఉన్నాయంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఒకసారి మనం మెయిన్ రోడ్ మీదకి కూడా వెళ్ళి చూద్దాం. అసలు ఎంత ట్రాఫిక్ జామ్ ఉంది, ఏంది, అసలు వాహనాలు ఎంత దూరం ఉన్నాయి, ఏందనేది కూడా మన కెమెరామ్యాన్ హేమంత్ విజువల్స్లో చాలా స్పష్టంగా చూపిస్తాడు. ఒకసారి మనము చూద్దాం. ఒకసారి వాహనాలకు సంబంధించి కూడా ఎంత లాంగ్ వరకు కూడా వాహనాలు వేచి చూస్తున్నాయి అనేది కూడా మనం చూడొచ్చు. గంటల తరబడి కూడా క్యూ లైన్లో ఉంటున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ప్రత్యేకంగా ట్రాఫిక్ పోలీసులు కూడా
మొదటిసారి అనుకుంటా ఈ విధంగా వాహనాలకు సిఎన్జి గ్యాస్ కొట్టించే ఏదైతే దగ్గరుండి కొట్టిస్తున్నారో ట్రాఫిక్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు డబుల్ లైన్ మనకు కనిపిస్తోంది. మన కెమెరామెన్ హేమంత్ విజువల్స్లో మనకు చాలా స్పష్టంగా చూపిస్తూ ఉన్నారు. దాదాపుగా ఖైరతాబాద్ చౌరస్తా వరకు కూడా ఈ వాహనాలన్నీ కూడా వేచి చూసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. కొంతమందితో మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? శ్రీకాంత్ అన్న. ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? మేము లేదన్న 10 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం అన్న. పొద్దున 3 అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం. మరి వివిధ ఇట్లా బంద్ ఉందని ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మాకు ఇవ్వలేదు. మాకు సడన్గా రాత్రి కూడా నైట్ 3 రోజుల ముందు చెప్తే మేము ఏదైనా పెట్రోల్లో దేని ఏమైనా పోయించుకుంటాం. ఇట్లా సడన్గా బంద్ చేసి ఇట్లా మాకు ఇబ్బంది అవుతుంది. నైట్ అంటే ఇంటికి వెళ్ళలేము మేము. సిటీలో ఇదే పరిస్థితి మాత్రం కొనసాగుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. పెట్రోల్ కూడా దొరకని పరిస్థితి ఉందంటూ కూడా చెప్తా ఉన్నారు. చాలా చోట్ల కూడా సిటీలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి మనకు కనిపిస్తోంది. కిలోమీటర్ల పరిధిలో వాహనాలు వేచి చూసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. చెప్పండి మీ పేరు? నా పేరు సురేష్. ఓకే. బళ్ళు పొద్దున్న అనగా వచ్చాం 8 గంటలకు వచ్చాం స్టార్టింగ్. ఇప్పుడు దాకా ఇంత 12 అవుతుంది ఇప్పుడు టైం. ఇప్పుడు దాకా అవ్వలేదు. ఫుల్ ముందే 3 రోజుల ముందు చెప్పి ఉంటే మాకు ప్లానింగ్ ఉంది. మాకు ప్లానింగ్ సిటీలో ఎక్కడ చూసినా అందరు సిటీలో ఎక్కడ చూసినా ఇట్లా ఉంది. ఇది మొత్తం మీద సిటీలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. వాహనాలు కిలోమీటర్ల వరకు కూడా కొలువై తీరినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టాలి. మరోపక్క ప్రభుత్వం సిటీలో ఎక్కడ కూడా పెట్రోల్ డీజిల్ కొరత లేదని చెప్తున్నా కూడా మనకు సిఎన్జి ఎల్పిజి గ్యాస్తో పాటుగా పెట్రోల్ డీజిల్ కొరత ఉన్నట్టు కూడా వాహనదారులు చెప్తా ఉన్నారు. మరి ప్రభుత్వం దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ హేమంత్, వంశీకృష్ణ, జీ తెలుగు న్యూస్, హైదరాబాద్.